ప్రధాని నరేంద్ర మోదీ గారి భోగాపురం పర్యటనను పురస్కరించుకొని ఆ చుట్టుపక్కల పలు జిల్లాల్లో స్కూళ్ళు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలకు శుక్రవారము, శనివారము సెలవులను ప్రకటిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పలు రూట్లలో ఆర్టీసీ బస్సు సర్వీసులను కూడా శుక్ర, శనివారాల్లో రద్దు చేశారు. ఇది పత్రికల్లో కనిపించినటువంటి ఈరోజు ఒక వార్త. ఇది చూడగానే అసలు మనసులో ఒక పదం అనిపించింది. బయటకు దాన్ని చెప్పలేం కానీ బట్ నిజంగా ఇది చూడగానే అనిపించింది ఏంటి, ఇది ఒక అసమంజసం. ఈ నిర్ణయం ఏ విధంగా భావ్యమవుతుంది? ప్రధాని గారు భోగాపురం వస్తూ ఉన్నారు అంటే ఆ ఈవెంట్కి సంబంధించిన రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ అంతవరకు ట్రాఫిక్ అనో లేకుంటే సెక్యూరిటీ అనో దాన్ని పరిగణలోకి తీసుకుని ఆ రూట్లో ఉన్న స్కూల్ ఏవైనా లేదంటే కాలేజీలు ఏవైనా సెలవు ఇచ్చారు అని చెబితే మనం అర్థం చేసుకోవచ్చాము. ఏదైనా ట్రాఫిక్ను మరికొన్ని పరిగణలోకి తీసుకొని మరి అక్కడ పర్యటన ఉంటే చుట్టుపక్కల జిల్లాల్లో కూడా అన్నిటికీ సెలవులు ఇచ్చేసి ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు అన్నిట్లో పెట్టి జనాలను తరలించేయాలని. స్కూల్ బస్సులు ఎందుకు వాడుకోవాలి? గవర్నమెంట్ బస్సులు వాడుకోండి. స్కూల్ బస్సులు వాడుకొని ఆ పిల్లలకి ఎందుకు సెలవు ఇవ్వాలి? కాలేజీలు ఎందుకు సెలవు ఇవ్వాలి? స్కూల్ ఎందుకు సెలవు ఇవ్వాలి? ఇది వాళ్ళ విద్యా క్యాలెండర్ని దెబ్బతీయదా? అది వాళ్ళ విద్యా క్యాలెండర్ని దెబ్బతీయదా అని ఇట్లా ప్రముఖులు వచ్చారు రాష్ట్ర పర్యటనల కంటే చుట్టుపక్కల జిల్లాలో సెలవు ఇచ్చి ఇదేం సాంప్రదాయం నాకు అర్థం కాదు. ఏమైనా బలప్రయోగం చేసేది ఏముంది ఇక్కడ? ప్రధాని గారు దేనికి వస్తున్నారు? భోగాపురం పర్యటనకు వస్తూ ఉన్నారు. ఆ పర్యటనకు వస్తూ ఉన్నారన్నప్పుడు ఆ ప్రారంభోత్సవం మీద ఆ కార్యక్రమం చేయండి. ఆయన ఆ చుట్టుపక్కల జనాలతో మీటింగ్ ఏర్పాటు చేసి ఆయన ఇచ్చే మెసేజ్ ఇప్పుడు ఏమైనా కనుక అందరూ దగ్గర వచ్చి వినే చెవులు ఎక్కించుకోవాలా? ఎన్ని లైవ్ కవరేజీలు, ఎన్ని సోషల్ మీడియా ప్లాట్ఫాముల్లో ఒక పక్క ప్రధాని గారేమో ఇన్స్టాలో రీల్స్ చేస్తారు, విద్యార్థుల ప్రయోజనాల కోసం ప్రథమ ప్రయారిటీ ఇస్తాము అని. కానీ ఇక్కడికి వస్తే మాత్రం వీళ్ళ పర్యటన కోసం అని చెప్పి అసలు స్కూళ్ళు, కాలేజీలు సెలవు అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. మరొక పక్కేమో పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం ఎలా ఉంది, దానికి ఇంపాక్ట్ ఎట్లుంటాయని చెప్పి అర్ధరాత్రి అత్యవసరంగా సమీక్షలు పెడతారు. అండ్ పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలి, ప్రయాణాలు తగ్గించాలి అని చెప్పి మాటలు చెబుతారు. తీరా ఇక్కడికి వస్తేమో చుట్టుపక్కల జిల్లాల నుంచి కనుక బస్సులు, లారీలు పెట్టి జనాలు తరలించాలని చెప్పి స్కూళ్ళు, కాలేజీలు కూడా సెలవు ఇస్తారు. ఏమైనా అర్థం ఉందా? స్కూళ్ళు, కాలేజీలకి సెలవు ఇవ్వడం ఏంటి? దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు వీళ్ళు? ఏం చేస్తాం? చేయగలిగిండేది ఏముంటుంది? అధికారంలో ఉన్న వాళ్ళు ఏమైనా చేస్తారు. కానీ ఇవేం ఫెయిర్ నిర్ణయాలో నాకు అర్థం కాదు.